మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు. ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగారు. ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగోమ్మా చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు, ఆ బాండు పత్రాలు ఇదిగోమ్మా అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు. ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక 10% ప్రజలు నమ్మినారు. జగన్ చేయగలిగినాడు కదా, అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు, అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం. దాంతో 50% ఇంతకు ముందు వచ్చిన ఓట్ షేర్ మంది 40% ఓట్ షేర్కు ఒక 10% ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది.